ఇవన్నీ ఇక్కడి నుండి చూస్తేనే తెలుస్తుంది మైకల్. నిజం వేరేలా ఉంటుంది. ఇక నువ్వే ఉంటావుగా, చూడు. ఇక్కడ కూర్చుంటే మనం చేసేదే ఒప్పు అనిపిస్తుంది మైకల్. నీలాంటి వాడు ఒకడు ఎదురుగా నిలబడి మనం చేసేది తప్పు అని చెబితే అంతే, ఆ రోజు మన టైం అయిపోయిందని అర్థం. నువ్వు అలా వచ్చావు మైకల్, నువ్వు అలా వచ్చావు. తీసుకో మైకల్, రా. చెప్తున్నా కదా మైకల్, చివరికి నీ చేతిలో నా రక్తపు మరకలే మిగులుతాయని. పర్లేదు సార్, నా పాపాలన్నింటినీ మీ రక్తమే కడుగుతుందంటే అలాగే కానిద్దాం. నువ్వు గురునాథ్కి చేసింది ద్రోహం కదా? గురునాథ్ జెనిఫర్కి చేసిన ద్రోహంతో పోల్చుకుంటే నేను చేసింది పెద్ద ద్రోహమేం కాదు. మన్నించేటప్పుడు మనం దేవుడు అవుతాం మైకేల్. నాకు దేవుణ్ణి అవ్వాలని ఆశ లేదమ్మా, నేను మనిషిగానే ఉంటా. నేను దేవుణ్ణి కాదు, మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేను. చెప్తున్నా కదా మైకల్, చివరికి నీ చేతిలో నా రక్తపు మరకలే మిగులుతాయని. మీరెవరో ఏంటో నాకు తెలీదు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. గురునాథ్ని మైకేల్ ముట్టుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. మీరు మైకేల్ నీడని ముట్టుకోవడానికే జీవితకాలం పడుతుంది. గురునాథ్ని వేసేస్తే వాడు పెద్ద డానా? డానా? సాయంత్రం లోపు వాడెక్కడున్నాడో స్వామి చెప్తాడు. చెప్పిన వెంటనే ఈ సిటీలో ఏ మూల ఉన్నా సరే వెతికి పట్టుకుని చంపేద్దాం. చంపేద్దామా? చంపేద్దామా? నచ్చిన చోటికి వెళ్ళిపో, ఏర్పాటు చేస్తా. నేనెవరో నీకు తెలుసు. మైకేల్తో చెప్పు, త్వరలోనే వాడిని లేపేస్తానని.
ఉన్న స్క్రాప్ మొత్తం ఒకే చోట చేరేంద్రా. నన్ను ఎదుగుతున్నారని తెలిసింది. హలో చెప్పోదామని వచ్చా. మీ అందరికీ ఓపెన్ ఆఫర్ రా. ఎవరికైతే నా చేతి నుంచి ఈ తాళం తీసుకెళ్లే దమ్ముందో వాడికి ఈ సిటీ ఫ్రీ రా. ఏంది?